హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచేత లాగ్స్. పవిత్రమైన కార్తీక మాసం 30 రోజులు పూర్తయిన తర్వాత రోజు వచ్చే మార్గశీర శుద్ధ పాడ్యమి రోజున మనమైతే పోలి పాడ్యమి అంటారు. ఈ పోలి పాడ్యమి రోజు యొక్క ప్రత్యేకత కథ అనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలి పాడ్యమి రోజున మార్నింగే 6 లోపు అయితే మేము 33 దీపాలు తులసి కోట ముందైతే వెలిగించాము. ఈ పవిత్రమైన రోజులలో పోలిపాడ్యం రోజున ముఖ్యంగా నదులలో అయితే ఈ దీపాలను 33 దీపాలను వెలిగించి వదులుతారు. సో మనకు వీలు కాని పక్షంలో మనమైతే ఇంటి ముందు తులసి కోట ముందైతే వాటర్లో ఈ విధంగా దీపాలు వెలిగించి వదలాలి. ఇలా ఈరోజు ఈ 33 దీపాలు వెలిగించడం చాలా శుభం. ఈ 33 దీపాలు మన జీవితంలో ఉండే 33 దైవశక్తులకు సూచిక. ప్రతి దీపం మన ఇంటికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, శుభం తీసుకొస్తుందని నమ్మకం. తులసి దగ్గర దీపం పెట్టడమే మన ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి. తులసి దగ్గర వెలిగించే దీపం మన ఇంటికి దోషాలు అన్ని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. ఇక ఆలయంలో అయితే దగ్గర ఉన్న శివాలయంలో అయితే నువ్వుల నూనె దీపం మరియు నెయ్యి దీపం పెట్టడం జరిగింది. పోలి పాడ్యం ముఖ్యమైన పద్ధతి ఇది. అయితే నువ్వుల దీపం మన కర్మ దోషాలను తగ్గిస్తుంది, నెయ్యి దీపం దేవతలకు ప్రసన్నం చేస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. పోలిపాడ్యమి రోజు అయితే ముఖ్యంగా ఒక కథ అయితే ఉంటుంది. పోలిపాడ్యం అనడానికి ముఖ్య కారణం అయితే పూర్వం ఒక ఊరిలో ఒక అత్త ఉండేది. ఆమెకు 5 కోడలు ఉంటారు. మొదటి 4 కోడలు ఆమెకి ఎంతో ఇష్టం, ధనవంతులు, అందంగా తిరిగేవారు. కానీ 5వ కోడలు మాత్రం ఎంతో సాదాసీదా దుస్తులు ధరించి ధనం లేదు. సో అత్తకి ఆమె అంటే అంతగా నచ్చదు. సో మార్గశిర పాడ్యమి రోజు వచ్చేసింది. ఆ రోజు అత్త 4 కోడలతో కలిసి నది దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తుంది. కానీ 5వ కోడలు అయినా పోలమ్మను మాత్రం తీసుకెళ్ళలేదు. ఇంటి దగ్గరనే ఉంచి ఆమెకు పూజ దీపాలు పెట్టకుండా పూజ సామాగ్రిని కూడా ఆమె దొరకకుండా పట్టుకొని పోతుంది. సో ఆ రోజైతే పోలమ్మ అయితే ఆమెకు దొరికిన పత్తితో దీపపు వత్తి చేసుకొని పాలు చిలకగా వచ్చిన నెయ్యితో వెన్నతో అయితే దీపం అయితే పెట్టుతుంది. పెట్టిన తర్వాత ఆమె దీపం దివ్యంగా వెలుగుతూ ఉంటుంది. ఆ రోజు దేవదూతలు పోలమ్మను ఇంటికి వచ్చి వారు ఇలా చెప్తారు: నీ భక్తి శ్రద్ధలకి దేవుళ్ళు సంతోషించారు. నువ్వు వదిలివేసిన వాళ్ళకంటే నీ భక్తి గొప్పది. మేము నిన్ను స్వర్గానికి తీసుకెళ్తున్నాము అని పోలమ్మని జీవభక్తురాలుగా నేరుగా స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న వాళ్ళ అత్త ఉన్న 4 కోడళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఆ గ్రామంలోని జనాలు కథ విని ఆశ్చర్యపోయారు. అత్త 4 కోడళ్ళు చూసేసరికి చాలా నిజమైన భక్తి ఆర్భాటాల్లో ఉండదు, మనసులో ఉంటుంది. ఒక చిన్న దీపం కూడా భక్తితో పెడితే అది స్వర్గ మార్గం. పోలమ్మ లాంటి నిష్కపటమైన వాళ్ళకి దేవుడు ఇష్టపడతాడు. బాధ, దారిద్ర్యం ఉన్న భక్తి ఉన్న వారిని దేవుడు ఇష్టపడతాడు, కరుణిస్తాడు. ఇంత పవిత్రమైన రోజున మనము దేవుడికి దీపం పెట్టి దామోదర శ్లోకం చదువుకొని మనం ఈ విధంగా దీపాలు పెట్టడం వల్ల మనకు చాలా మంచిది అండ్ మోక్షం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.